ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 18 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. అయితే నేను పాపులను పిలువచ్చి తిని, కానీ నీతిమంతులను పిలువరాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకొనిడి అని చెప్పాను. వ్యాఖ్యానాంశం నీతిమంతులు. వ్యాఖ్యానాంశం నీతిమంతులు. వ్యాఖ్యానం. అయితే నీతిమంతులు ఎవరు? వాక్యం చెప్పుచున్నదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు అని. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. నైజంగా నీతిమంతులైన వారు లేరు, కానీ పరిసయ్యుల వలె తమ్మును తాము నీతిమంతులనుగా భావించుకునేవారు అనేకులున్నారు. అట్టివారు రక్షణలోకి రానొల్లరు. ఆ కాలంలో దండిగా యూదులు మత చట్టాన్ని అనుసరించి బలులిస్తూ ఉన్నారు, కానీ వారి హృదయాలు దేవునికి దూరమైనందున ఆ బలుల యందు ఇష్టపడని దేవుడు బలిని కోరను అంటున్నాడు. అంతేకాదు, క్రీస్తు త్వరలో బలి కానై ఉన్నాడు, కనుక బలిని కోరను, కనికరమనే కోరుచున్నాను అను వాక్కు చెల్లవలసి ఉంది, మరియు నూతనముగా చెల్లనై ఉన్నది. ఇప్పుడు క్రీస్తు యేసును బట్టి దేవుని కనికరం దొరుకుతూ ఉన్నది. ఎవరికి? నమ్మువారికి. ఒకప్పుడు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చెబుతున్నట్లు, కనికరింపబడకుంటిమి గాని క్రీస్తు సువార్తను విని ఆయనను గైకొన్నందున ఇప్పుడు కనికరింపబడితిమి, కనుక కనికరమును చూపుము అని అడుగం. కనికరింపబడిన వారమైతిమి అని సంతోషిస్తున్నాము. స్తోత్రం. ఈ కనికరం అనుభవ సిద్ధంగా మీకు కలుగలేదా? మీకు ఏమి? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులు అని తీర్చబడుచున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.